హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కవ్వాల పోషమ్మ టెంపుల్కి వెళ్తున్నా. ఊకే కవ్వాల్ టైగర్ రిజర్వ్ పెడతా ఉంటా కదా ఇన్స్టాగ్రామ్లో. సో ఆ కవ్వాల్లో ఒక పోచమ్మ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అది. ఇది మా సొంతూరుకు దగ్గరలో. సో ఇది మా కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇల్లు. ఇంకోటి కమర్షియల్ బిల్డింగ్ పెండింగ్ ఉంది. ఇది అయిపోయే వరకు రైడ్స్ కొంచెం కష్టమే. ఇది అయిపోయిన తర్వాత చూడాలి. ఇక ఫ్రంట్ నుంచి ఇట్లా ఉంటుంది. ఇదే మా సొంతూరు. యాక్చువల్గా షార్ట్ కట్ ఉంటుంది ఈ విలేజ్ నుంచి, లోపల నుంచి మట్టి రోడ్డు. కాకపోతే అది చాలా డర్టీ అయిపోయింది. నిన్న మస్తు వర్షం కొట్టింది. ఆ వర్షానికి అసలు వెహికల్స్ ఏవి పోరాకుంటున్నాయంట. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్, రోడ్ ఉన్న డిస్టెన్స్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. సో రైట్స్ అయితే చేద్దాం అనుకుంటుంటే కన్స్ట్రక్షన్ వర్క్, కోవిడ్, సో ఇవన్నీ ఆపుతున్నాయి రైట్స్ చేయకుండా. సో ఇంకొక 2 months వరకు రైడ్స్ చేయలేకపోవచ్చు ప్రాపర్గా. 2 months తర్వాత రెగ్యులర్గా రైడ్స్ చేద్దామని అనుకుంటున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెండింగ్లో ఉన్నాయి. చూడండి చెట్టు ఎట్లా ఉందో. ఈ రోడ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో కూడా ఇట్లా ఉంటుంది. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, అది నా ఫోన్లో కానీ ఈ యాక్షన్ కెమెరాలో కానీ సరిగ్గా కనబడట్లేదు. ఆ చుట్టూ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలు వచ్చేసి చాలా దూరం ఉంటాయి. వాటి మీద మొత్తం మంచు పడి అసలు కనిపించడం కూడా కనిపించదు, అట్లా ఉంటుంది. ప్రాపర్ మాన్సూన్ వచ్చింది అని అంటే మాత్రం అది అసలు ఆ కొండలు మొత్తం బాగుంటాయి. ఆ కొండలు అవుతూనే కెరమెరి గుట్టలు కూడా ఉంటాయి. అది కూడా ఘాట్ రోడ్ సెక్షన్లా ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే ఊటీ లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది అందులో. అక్కడ చూస్తున్నారు కదా ఎట్లా కనబడుతుందో. మొత్తం కవరేజ్ చేస్తుంది, మొత్తం అదంతా గ్రీనిష్గా. మంచిర్యాల వరకు ఆల్మోస్ట్ చెట్లన్నీ ఇట్లానే ఉంటాయి. ఇటు ఆదిలాబాద్, నిర్మల్ ఈ ఏరియా మొత్తం ఇట్లానే ఉంటుంది. ఈ ఇంతకుముందు హైదరాబాద్ కూడా వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఇంత కాకపోయినా ఇట్లానే ఉండేది. మొత్తం క్లీన్ చేసేసి అసలు చెట్లు లేకుండా చేశారు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడైతే అస్సలు జరగదు. ఎందుకనంటే ఇదంతా ఫారెస్ట్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ ఒక్క చెట్టును కూడా కొట్టే అర్హత ఏ డిపార్ట్మెంట్కి కూడా లేదు. కొడితే కేసు ఫైల్ చేయడమే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే. అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే. ఈ రోడ్డుకి సంబంధించి ఏదైనా చిన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, దానికి పక్క పొంటించి దారి తీయాలన్నా చెట్టు కొట్టకుండా నీట్గా ఎంత దూరమైన దారి తీసుకోవాలి తప్ప ఒక్క చెట్టును కొట్టే పర్మిషన్ కూడా లేదు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఫారెస్ట్ ఇక్కడ. సో అందుకే ఈ చెట్టు ఇట్లా ఉన్నాయి. లేదంటే ఫారెస్ట్ ఇప్పటికీ ఫారెస్ట్ బయటికి కనబడుతుంది కానీ లోపల మొత్తం అసలు చెట్టు చాలా నరికేశారు. ఇప్పుడు రాను చాలా స్ట్రిక్ట్ అవుతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇంతకుముందు దొంగ కర్ర తీసుకొచ్చి యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. కానీ ఎంత తీసుకొస్తున్నారో అన్ని కేసెస్ కూడా జరుగుతున్నాయి. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ ఎంతో కొంత ఇప్పుడు బెటర్మెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. రాను రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. లేదంటే ఫారెస్ట్ మొత్తం అసలు కనబడకుండా అయిపోయే పరిస్థితికి వస్తుందేమో అనిపించింది. బట్ ఈ రూల్స్ చూస్తే ఎంతో కొంత బెటర్ అనిపిస్తుంది, కానీ జరిగే కూడా జరుగుతున్నాయి. సో చెప్పాను కదా రోడ్ ప్రాపర్గా లేదని. ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఈరోజు కొంచెం ఆఫ్ రోడ్ కూడా చేయాల్సిందే. బాగుంటుంది ఆఫ్ రోడ్ చేసి, చాలా రోజులు అవుతుంది. లెట్స్ ట్రై. బైక్ అయితే మొత్తం చాక్లెట్ అవుతుంది.
అక్కడికి వెళ్ళేసరికి మొత్తం బైక్ మొత్తం చాక్లెట్ లాగా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కదా. సో ఎవ్రీ ఇయర్ మేము అక్కడికి వెళ్ళి అక్కడే వండుకొని తినేసి వచ్చేవాళ్ళం. ఒకప్పుడు మేము ఎడ్ల బండి మీద వెళ్ళేవాళ్ళం, మా నానమ్మ, మా బాబాయ్ వీళ్ళంతా ఫ్యామిలీస్తో అందరం కలిసి. అందరితో కలిసి వెళ్ళి మంచిగా వండుకొని తినేసి వచ్చేవాళ్ళం. మా రిలేటివ్స్ మేమందరం ఒకటేసారి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎవరి వాళ్ళే వెళ్తున్నారు. చిన్న రోడ్ అయినా పెద్ద రోడ్ అయినా హైవే అయినా సరే మొత్తం ఇట్లా చెట్లతో మంచిగా కవర్ చేసి ఉంటుంది గ్రీనిష్గా. వర్షాకాలం వచ్చిందంటే చాలు మొత్తం గ్రీన్ కలర్లో మంచిగా కనబడుతుంది. సో ఇట్లా ఉండాలి ప్రతి రోడ్డు. కేరళలోనో ఎక్కడెక్కడ చూస్తాం కదా, సో అట్లాంటి ఎన్విరాన్మెంట్ ప్రతి చోట ఉంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా, నేను అసలు వ్లాగింగ్ చేసేది ఫేమస్ అవ్వడానికి కోసం అయితే కాదు. నా మెమొరీస్ మొత్తం యూట్యూబ్లో ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా చూస్తూ ఉన్నా అంటే ఆ గుర్తులన్నీ, ఆ రోజులన్నీ గుర్తు చేసుకోవచ్చు కదా. సో అట్లా అని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నా. ఫేమస్ అవ్వాలి అనుకుంటే ఇంకా చాలా చేసేవాడిని. చాలామంది ఫేమస్ అవ్వడం కోసం చాలా అంటే చాలా చేస్తున్నారు. అంత ఓపిక నాకు లేదు, అండ్ బడ్జెట్ కూడా లేదు. నేను అంత బడ్జెట్ పెట్టదలుచుకోలేదు. యాక్చువల్లీ కొన్ని రోజుల్లో నేను ఇన్స్టా 360 ఆర్ట్ ట్విన్ అది తీసుకోవాలనుకుంటున్నా. సో అది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ టేక్అవుట్ చేసిన తర్వాత అది తీసుకుంటాను నేను. అది కూడా మంచి షూట్స్ చేయడం కోసం అంతే. అది కూడా నా మెమరబుల్ కోసం మాత్రమే. ఫేమస్ అవ్వాలి అని అంటే యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంటుంది. అంత కంటెంట్ నేను యూజ్ చేసి ఫేమస్ అవ్వాలన్నంత ఓపిక అయితే నాకు లేదు. అండ్ ఇంకో విషయం, చాలామంది యూట్యూబ్ అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. అఫ్కోర్స్ స్టార్ట్ చేయండి, కానీ ఓన్లీ దీని మీద డిపెండ్ అయ్యి కెరియర్ గురించి నెగ్లెక్ట్ చేయకండి. ఇది చాలామంది ఫేమస్ పర్సన్స్ చెప్తూనే ఉన్నారు, ఎవ్వరు వినట్లేదు. యూట్యూబ్లో మనీ నెలకు జీతం వచ్చేలాగా అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అందులో ఒక 25% వస్తుందో, పోనీ 50% వస్తుంది కావచ్చు, కానీ పెట్టిన ఇన్వెస్ట్ మీద 100% వస్తుందన్న నమ్మకం లేదు. ఎగ్జాంపుల్ చూడండి, నేను చేసేటిది కంటెంట్ ఉండకపోవచ్చు, చిన్నవి కావచ్చు. నాకే అసలు ఏం అంటే నేను చేసే వాటికి ఏం వస్తాయో లేవో కూడా తెలియదు. అసలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ కూడా నాకు లేదు, ఎందుకంటే ఇది నా మెమరీ కోసం చూస్తున్నా. పర్టికులర్గా ఆడియన్స్ కోసం అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ ప్లేసెస్ ఉండాలి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి. ఈ లోకల్లో తిరుగుతూ ఉంటుంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు అంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు? వేల వ్యూస్ ఎందుకు వస్తాయి? అట్లా రావాలంటే చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. అంత ప్లేసెస్కి వెళ్ళాలి అని అంటే బడ్జెట్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పెట్రోల్ రేటు టూ మచ్గా ఉంది, దాన్ని భరించి గ్యాడ్జెట్స్ కొనాలి, కెమెరాకి తీసుకోవాలి, డిఎస్ఎల్ఆర్. షార్ట్ కట్ అని చెప్పాను కదా, ఇది మా విలేజ్. మనం అక్కడ విలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కాం కదా, ఆ బ్రిడ్జ్ ఇక్కడే సేమ్ ఇలాంటి బ్రిడ్జ్ అక్కడ కూడా ఉంటుంది. ఈ సైడ్ నుంచి రావచ్చు, కాకపోతే మధ్యలో ట్రాక్టర్స్ వెళ్ళి బురద అయిపోయాయి.
లాస్ట్ ఇయర్ అందులో స్ప్రెడ్ అయ్యి కూడా పడ్డాము కూడా మేము. చాలా దారుణంగా ఉంటుంది అది. సో అందుకే మేము లాంగ్ డిస్టెన్స్ తీసుకొని వస్తున్నాము. ఇది వచ్చేసి కడెం కెనాల్. మన కడెం లాస్ట్ యూట్యూబ్లో ఉంది కదా, నా యూట్యూబ్లో. అది అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి మాకు వాటర్. మా పొలాలకన్నిటికీ వాటర్ ఇదే. ఇదే కవ్వాల్ విలేజ్. సో ఈ మా విలేజ్ నుంచి రావడానికి 2 రూట్స్ ఉంటాయి. ఇది ఒక రూట్, ఇక్కడ ఒకటి చిన్నది కనబడుతుంది కదా. ఇది వచ్చేసి ఒక చిన్న కాలువల, అంటే చిన్న వాగు ఉంటుంది, వాగులోకి వెళ్ళి దాటాలి అది. అదైతే ఇంకా టూరిస్ట్కి ఇలాంటి టైంలో, ఎండాకాలంలో అయితే రావచ్చు, కానీ ఇలాంటి టైంలో అయితే అస్సలు రాగలదు. సో ఇక్కడ నుంచి పోచమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి లైట్గా ఆఫ్ రోడ్ ఉంటుంది, తప్పదే చేయాల్సిందే. అయితే వర్షం తక్కువ కొట్టినట్టుంది నిన్న. మా ఏరియాలో మాత్రం చాలా బీభత్సంగా కొట్టింది. ఆ వర్షానికి ఇక్కడ అసలు రోడ్ కూడా బాగుండదేమో అని చెప్పి రాలేమేమో అనుకున్నాం, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఎగ్జాక్ట్లీ వాటర్లోకి వచ్చిన తర్వాత కెమెరా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో మేబీ బ్యాటరీ ఇష్యూ అనుకుంటా. నేను కంటిన్యూగా రికార్డ్ చేసుకుంటూనే వస్తున్నా కదా, అక్కడికి వెళ్ళే వరకు కూడా ఆగుతుందో ఆగదో తెలీదు. లెట్స్ ట్రై. రికార్డ్ అయితే అవుతుంది. అదే రైట్. వర్షం తక్కువ కొట్టింది కాబట్టి ఇట్లా ఈజీగా రాగలుగుతాను, లేదంటే ఇది మొత్తం వెట్ అయి ఉండేది. గోడలాగా ఎట్లా కట్టారో చూడండి. ఇది
సో టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఛార్జింగ్ ప్రాబ్లం ఏమో మేబీ, అక్కడికి వెళ్ళేవరకన్నా ఆగితే బాగుంటుంది. రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా.